ఇది ఎక్సెల్ బెండ్ అయిపోయిందండి. ఇది ఎక్సెల్ బెండ్ అయిపోయింది. ఎక్సెల్ బెండ్ అవ్వటం వల్ల ఏమైంది అంటే మనము దీన్ని ఎక్సెల్ని బెండ్ తీసినాం. బెండ్ తీసి దీని మీద ఎక్సెస్ ఏదైతే రస్ట్ మెటీరియల్ ఉందో ఆ రస్ట్ అంతా తీసేసినాం. రస్ట్ అంతా తీసేసి అవుటర్ బెండింగ్ అంటే ఈ రెండిటికి ఎంత గ్యాప్ ఉండాలో అంతే. ఇది బెండ్ వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా అవుతుంటుంది, మోటార్ పట్టేస్తుంది, ఇందులో పట్టేస్తుంది అన్నట్టు. కాబట్టి దీన్ని స్ట్రైట్గా చేసినాం మనం. దీన్ని చూడండి, స్ట్రైట్గా ఉంటుంది. ఇది చూడండి, ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది. ఇది లేత్ మిషన్ మీద చేస్తారు. వేరే మిషన్ ఉంది నా దగ్గర, అది ఒక వీడియోలో చూపిస్తాను. ఇట్లా చేసినాం. ఇట్లా చేసి దీన్ని పాలిష్ చేసినాం. దీన్ని కూడా పాలిష్ చేసినాం. చూడండి, ఇది కూడా రస్ట్ వచ్చింది. నేను ఇంతకుముందు వీడియో తీయటం మర్చిపోయినా. అన్ని రస్ట్ తీసినాం. ఇప్పుడు రస్ట్ తీసేసి హాల్ సెన్సార్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేస్తాం మనం. ఇది హాల్ సెన్సార్లో, ఇవి హాల్ సెన్సార్లు. ఇవి కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. ఇప్పుడు మల్టీమీటర్ తోటి చెక్ చేస్తాం. రెడ్ ప్రో బ్లాక్లకు పెడతాము. బ్లాక్ దాంట్లో రెడ్ ప్రో పెడతాము. కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా క్వాంటిటీ ఉన్నాయా లేదా, అన్నీ హాల్ సెన్సార్ కరెక్ట్ చూపిస్తున్నాయా లేదా అనేది చూస్తామండి. ఇది ఓకే. మల్టీమీటర్ చూపెట్టరా, మల్టీమీటర్ అట్లా చూపెట్టు. ఇది ఫస్ట్ అక్కడనే చూపెట్టు. ఇది ఫస్ట్ హాల్ సెన్సార్ 550, 552. ఇది షార్ట్ ఉంది. మల్టీమీటర్లో ఒక్క హాల్ సెన్సార్ షార్ట్ ఉంది. ఈ లాస్ట్ది షార్ట్ ఉంది. హాల్ సెన్సార్ చేంజ్ చేసేసి మళ్ళీ సేమ్ హాల్ సెన్సార్ చేంజ్ చేసేస్తాము. ఇవి మెయిన్ అన్నట్టు మోటార్ వైరు, గ్రీన్, ఎల్లో, బ్లూ. వీటి ద్వారా దీనికి గ్రౌండ్, ఇదేమన్నా వైర్లు, ఈ వైర్లు ఏమైనా కట్ అయినాయా, అనేది చూసుకోవాలి మనం. కట్ అయితే ఇట్లా బీప్ సౌండ్ వస్తుంది. ఈ బీప్ సౌండ్ వస్తుంది ఇట్లా కట్ అయితే. ఇప్పుడు బీప్ సౌండ్ రావట్లేదు అంటే ఈ వైరు కూడా ఏం కట్ కాలేదు, పర్ఫెక్ట్గా ఉంది. దీనికి వార్నిష్ చేస్తాము, ఒకరోజు ఎండబెడతాము, మళ్ళీ హబ్ మోటార్లో ఫిట్ చేసేస్తాము. ఫిట్ అయిపోతుంది. ఫిట్ అయిపోయినాక కంట్రోలర్ వేసుకొని నడుపుకోవటమే. ఇది మన దగ్గర జరిగే వర్క్. ఇట్లా ఫిట్ చేసేస్తాం.